హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. నా వాటిలో ఉంది నా స్టోర్ ఉంది. ఎవరైనా సుమారు ఫోన్ చేసి పోలీసు వాళ్ళంట కాబట్టి చెప్తాడు. Berapa? Zena? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదే మాదిరి కొత్తపల్లె గ్రామ పంచాయతీలోని కానపల్లె గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రొద్దుటూరు మండలం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లెలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి దినం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ కానపల్లె ఉండూరు సొంత గ్రామస్తుడు నిన్న శివచంద్రారెడ్డి అన్న గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఆయనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది, అది కుటుంబ సభ్యులు కూడా అందరూ కాదు, కొంతమంది మాత్రమే కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన మరుక్షణమే ఈయన సొంత ఉండూరులో నుంచే ఆయన మీద ఆగ్రహ జ్వాలలు రేకెత్తి కానపల్లెలో నివాసం ఉండేటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా వెంటనే శివచంద్రారెడ్డి గారు తెలుగుదేశం లేకపోయిన దాన్ని జీర్ణించుకోలేక వెంటనే ఈ కానపల్లె గ్రామస్తులందరూ ఎమ్మెల్యే గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఉండూరులో ఒక చిన్న 1100 ఓట్లు ఉండే ఉండూరులో కానపల్లెలో ఉనికి కాపాడుకునే దానికోసం ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు
ఈ కానపల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఒక చిన్న భోజనానికి ఒక చిన్న విందు ఏర్పాటు చేసుకుంటే గ్రామస్తులందరి దగ్గరికి రాత్రి తెల్లవారుదులు చీకట్లు 5 గంటల నుంచి ఇంటింటి దగ్గరికి పోయి కాళ్ళ ఎల్లబడి భయపడిచ్చేటోళ్ళను బెదిరింపులు, భయపడే వాళ్ళను బెదిరియడము, తనకంటే కొంత జాచోళ్ళు అయితే రిక్వెస్ట్ చేసుకొని అడుక్కొని బ్రతిమలాడుతున్నాడు ఎవరు పోవద్దు అని చెప్పి. కానీ మీ మాట ఎవరు వినలే. గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ మమ్మల్ని గౌరవంగా పిలిచినప్పుడు ఇక్కడ ఊర్లోకి పోతే అక్కడక్కడ ప్రజల దగ్గర నుంచి వాళ్ళు చెప్పింది మాకు ఏమర్థమవుతుందంటే, ఒకటి 2 విషయాలు బాగా కనపడతా ఉన్నాయి. ఒకటి, ఊరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా రాచమల్లు నాయకత్వాన్ని బలపరచడం. రెండో పాయింట్, ఊరంతా ఏకపక్షంగా శివచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఈ ఊర్లో ఉండేటోళ్ళంతా కూడా శివచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కనపడతా ఉంది. ఇక్కడ ఈ కానపల్లె ఈ విలేజ్లో 1100 ఓట్లు ఉంటాయి. దాదాపు ఒక 900-950 ఓట్లు ఫోల్ కావచ్చు. దాదాపు 70% 65% ఏకపక్షంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడే పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ నీ ఉండూరులో ఇంత వ్యతిరేకత పెట్టుకొని నువ్వు రామేశ్వరం నుంచి మొదలు పెడతా రాచమల్లును ఓడగొట్టేదానికంటున్నావు. నీ మాటలు ఎట్టుండాయంటే ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఇక్కడ ఈ చిన్న ఊరిలో ఈ ఉండూరు గ్రామస్తులందరికీ నానాగా మాయమాటలు చెప్పి నువ్వు సర్పంచ్ అయ్యి నీ అవసరాలు తీర్చుకొని నువ్వు అభివృద్ధి అయినావే తప్ప ఈ ఊరిలో ఏ పేద కుటుంబానికి నువ్వు ఏ అభివృద్ధి చేయలే, గ్రామం అభివృద్ధి చేయలే. మంచినీళ్ళ సమస్య సందుకు పోతే నీళ్ళ సమస్యని అని మొత్తుకుంటున్నారు. ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుంటున్నారు, పశువులకు నీళ్లు లేవని చెప్పి. చిన్న ఊరిలో ఇది నీ పరిస్థితి. ఇంకా రామేశ్వరం నుంచి ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఉండూరులో ఉనికి కోసం ఈ ఊర్లో ఉండూరులో ఉనికి కోసం ఇన్ని తిప్పలు పడే వ్యక్తివి పొద్దుటూరు రాజకీయాలు శాసించగలుగుతావా? పొద్దుటూరు అంత రాజకీయాలు నియోజకవర్గం అంతా చేయగలుగుతావా? ఇప్పుడు ఆట మొదలైంది. ఇంతవరకు నిండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒడిలో ఉన్నందువలన రాచమల్లు నిన్ను ఎక్కువగా అభిమానిస్తూ ఉండడం వలన ఇప్పటి వరకు నీ ఆటలు ఈ కానపల్లె నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. జూన్ 4వ తేదీ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. నువ్వు రామేశ్వరం నుంచి కాదు, కొత్తపల్లె నుంచి, ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కానపల్లె నుంచి నీ ఉండూరు నుంచే నీ ఆట మొదలు పెడతాం. జూన్ 4 తర్వాత చూస్తావు. శివచంద్రనే వైఎస్ కుటుంబం శివచంద్ర అని చెప్తున్నాడు. కండువా వేసుకునే మరుక్షణానికి డ్యాన్స్ వేస్తున్నారు. ఇదేనా వైఎస్ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉండేది? అంటే నీకు ప్రేమ వైఎస్ కుటుంబం మీద కాదు, నీకు డబ్బు మీద ప్రేమ. ఈ 2.5 కోటి డబ్బు వచ్చేటప్పటికి డబ్బును చూసి నీకు తెలుగుదేశం మీద ప్రేమ పుట్టింది. నిజంగా వైఎస్ కుటుంబం మీద ప్రేమ అంటే కండువా వేసుకునే 2 నిమిషాలకే డ్యాన్సులు చిందులు వేస్తున్నావంటే నీకు వైఎస్ గుండె నించితే వైఎస్, నాకు వైఎస్ కుటుంబం ప్రేమ, అవన్నీ బూటకపు మాటలే. వైఎస్ఆర్ పార్టీలో నువ్వు మంచి పదవి అనుభవించి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని కండువా వేసుకునే మళ్ళీ అవతల పక్క నువ్వు కొనుగోలు చేసుకునే డబ్బులతో 2 నిమిషాలకే డ్యాన్సులు చిందులతో అది నీకు వైఎస్ కుటుంబం మీద ఉండే ప్రేమ. నీకు అది ఒకసారి గమనించాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.